వైఎస్ఆర్ కడప జిల్లా పోర్మామిళ్ల చెరువులో మత్స్య సహకార సంఘానికి తెలియకుండా కొందరు వ్యక్తులు అక్రమంగా చేపల వేట నిర్వహిస్తూ భారీ ఎత్తున చేపలను తరలిస్తున్నట్లు మత్స్యకారులు ఆరోపించారు. సంఘం సభ్యుడు దొంతిక శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం రాత్రింపగళ్లు తేడా లేకుండా చేపల వేట కొనసాగిస్తూ ఇప్పటి వరకు సుమారు 40 టన్నుల చేపలను అక్రమంగా తరలించినట్లు ఆరోపించారు. ఈ అక్రమ కార్యకలాపాల వల్ల మత్స్య సహకార సంఘానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం అనుమతి లేకుండా చేపల వేట జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని మత్స్యకారులు విమర్శించారు. ఈ వ్యవహారంపై జిల్లా మత్స్యశాఖ అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. మాకు తెలియకుండా గత 10 రోజుల నుంచి ఈ విధంగా చేపలు పట్టడం జరుగుతూ ఉంది. పోర్మామిళ్ల చెరువులో కనీసం లేదంటే ఇప్పటికీ ఒక 40 టన్నులు తీసుకెళ్లడం కూడా జరిగింది. నైటు నేను వెళ్ళాను. అక్కడికి వెళితే నువ్వు ఎవరు ఏంటి అనే విధంగా మాట్లాడడం కూడా జరిగింది. ఆ వ్యక్తులు ఎవరు ఏంది విషయం అనేది కూడా తెలియదు. మా సొసైటీ సభ్యులు కూడా కాదు. మేము కనీసం 76 మంది సొసైటీ సభ్యులు ఉన్నాము. సొసైటీ సభ్యులు ఎక్కడ కూడా ఆ చెరువులో లేరు. బయట వ్యక్తులే ఉన్నారు. వాళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారు. దీనికి సంబంధిత అధికారులు ప్లస్ అటబోతెగిన మా డిపార్ట్మెంటు అయినటువంటి అధికారులు, సొసైటీ అధికారులు, మా ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, కార్యదర్శి గారు, కమిటీ మెంబర్లు కూడా ఎవరికి కూడా తెలియకుండా ఈ విధంగా చేయడం అనేది చాలా అనాదిగా స్థితిగా ఉండడం జరుగుతూ ఉంది. దీనికి పైన అధికారులు ప్లస్ అటబోతే మా ప్రెసిడెంట్ గారు దీని మీద స్పందించి తగిన చర్యలు డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాము. అయ్యా, మేము ఈయన వెడల అనాది స్థితంగా మమ్మల్ని కూడా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. దీన్ని మీరు పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి మా మత్స్యకార సంఘం పోర్మామిళ్ల సొసైటీకి చేయాలని చెప్పేసి మరీ చేతులెత్తి నమస్కారం చేసి మరీ అడుగుతున్నాం.